ఫోన్ ట్యాపింగ్ పై బీఆర్ఎస్ నో కామెంట్. అలాగే ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారించాలి, ఆయనకు ఎందుకు ఇప్పటి వరకు నోటీస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా చూసుకోవచ్చు. ట్యాపింగ్ పై బీఆర్ఎస్ నో కామెంట్ అంటే బీఆర్ఎస్ చేసిందే దొంగలు కదా, చేసిందే ఆ దొంగలు, వాళ్ళెందుకు కామెంట్ చేస్తారు? కాళేశ్వరం ఫార్ములా రేస్ విచారణ నేపథ్యంలో మాత్రం వాటిపైన ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా ఈ రేసులో ఆడికి పోసేసరికి మొత్తం అంతా కూడా ఆడికి వెళ్ళి సీఎం అని చెప్పేసి నినాదాలు. ఆ దొంగ సీఎం ఏందో అర్థం కాదు. ఇప్పుడు ఒక కేసులో ఆ విచారణకు ఎదుర్కొనడానికి వెళ్ళినటువంటి ఆయనకు పెద్ద ఎత్తున కూడా అక్కడికి వెళ్ళి సీఎం అని చెప్పేసి అంటే విచారణకు ఎదుర్కొనేటువంటి ఆ తరుణంలో అంతమంది పోయిండ్రు. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్ళినప్పుడు అంతమంది పోయిండ్రు. కానీ ఈ కేసులో ఈ ఏదైతే ట్యాపింగ్ కేసులో ఎవ్వరు మొత్తం ఎట్లంటే కుక్కిన పెయిన్ కంటే అధ్వానంగా ఉంటా ఉన్నారు వీళ్ళు. అంటే ఎవ్వరు కూడా దీనిపైన స్పందిస్తలేదు. ఎందుకంటే స్పందిస్తే వీళ్ళ మీదకు పెట్టట్లేదు. ఎందుకంటే అందరు దొంగలే. బాల్క సుమన్ వార్త కూడా నిన్న వచ్చింది. అంటే నియోజకవర్గాలకు సైతం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పాకింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది గత సర్కార్ హయాంలో. కాళేశ్వరం ఫార్ములా రేస్ విచారణ నేపథ్యంలో మాత్రం హడావిడి. ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. విచారణలో పొరుగు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో ఈ అంశం రెండు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో అధికారులు ఒప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వైఖరిపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. కాళేశ్వరం మీద వేసిన కమిషన్ విచారణ, ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో ఏసీబీ ఎంక్వైరీపై గులాబీ దండు ఊగిపోయింది. విచారణకు వెళ్తూ కూడా తమ బలగాన్ని చూపించుకున్నది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఫోన్లు ట్యాపింగ్ చేసిన అంశంపై మాత్రం బీఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఉండిపోయారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కానీ ఇతరత్ర ఏ స్థాయి లీడర్ కానీ ఈ అంశంపై ఇంతవరకు నోరు విప్పింది లేదు. దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటనే విషయమై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ చేసిందట. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రోజు రోజుకు మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పొలిటికల్ లీడర్లతో పాటు కాంట్రాక్టర్లు, సినీ హీరోయిన్లు, వ్యాపారవేత్తలు, సొంత పార్టీ నేతల ఫోన్లు సైతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే బాధితులందరినీ సిట్ ఎంక్వైరీ చేస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ నేతలు సైతం సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా 2018లో తాము అధికారంలోకి రాకపోవడానికి ఈ ఫోన్ ట్యాపింగే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ విమర్శలు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కు గురైన వారు బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అటు బీజేపీ, కాంగ్రెస్ బాధిత నేతలు సైతం ఈ విషయంపై గట్టిగానే స్పందిస్తున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలోని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు వీరే ప్రధాన కారణమంటూ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి ఎంతో మందికి సంబంధించిన సీక్రెట్స్ విన్నారని, అంతేకాకుండా తమ పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి కారణం కూడా వీరేనంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం విచారణకు హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. అలాగే వారం రోజుల్లోపే కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం విచారణకు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ పై ఇరు పార్టీలు దుమ్మెత్తిపోస్తుండగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నది. బీఆర్ఎస్ సైలెంట్ ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు బీఆర్ఎస్ నేతలపైనే ఆరోపణలు చేస్తున్నప్పటికీ గులాబీ దండు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. చీటికి మాటికి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే ప్రతిపక్షం ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం మౌనం పాటించడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా భావించాల్సిందేనా అని టాక్ నడుస్తున్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కూడా ఈ విషయమై కనీసం స్పందించడం లేదు. అటు పార్టీ నుంచి మధ్య కింది స్థాయి లీడర్లు కూడా ఈ ప్రస్తావన తీయడం లేదు. తప్పు చేసింది తామే కాబట్టి ఎలాగూ తమ మెడకు చుట్టుకోక తప్పదు అని, అందుకే స్పందించకూడదని ఫిక్స్ అయ్యారా అన్న చర్చ నడుస్తున్నది. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల కేంద్రంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా కేటీఆర్ నుంచి కూడా దీనిపై ఏదైతే చిన్నదానికి పెద్దదానికి ట్విట్టర్లో కూసేటువంటి ఈ పిట్ట ఎవరైతే కేటీఆర్ ఉన్నాడో, కేటీఆర్ దీనిపైన ఎక్కడ కూడా ఒక ట్వీట్ చేయట్లే, ఒక మాట మాట్లాడట్లే. ఏది చిన్నదానికి ఏది గింతంత దాన్ని ఎంతో పెద్దగా చేసి భూతద్దంలో చూపెట్టేటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఎందుకు నేరుగా కేటీఆర్ చేసినంటాడు. కేటీఆర్ కాకపోతే కేసీఆర్, హరీష్ రావు చేసినంటా ఉన్నారు. ఎవరు ఒక్కడు కూడా కిమ్ము అంటలేడు. అసలు దీనిపైన మాట్లాడడం లేదు. అంటే మౌనానికి అర్ధాంగీకారం అంటే ఇక సగం ఒప్పుకున్నట్టే, ఇక మిగతా సగం ఇక వాళ్ళు సిట్టాధికారులు తేల్చేస్తారు. అంటే వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇక ఇది తప్పేటట్టుగా లేదు. ఇప్పుడు కొన్ని విషయాలలో ప్రభాకర్ రావు, ప్రణీతరావు అనే అటువంటి ఆ టీములు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏమో
వాళ్ళకు సంబంధించినటువంటి ప్రయోజనాలకు, సొంత ప్రయోజనాలకు కొన్ని చేసిండు కాదనట్లేదు. కానీ డబ్బుల కోసం వాళ్ళు చేయొచ్చు. కానీ ప్రతిపక్షాల నేతల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడానికి రాజకీయపరమైనటువంటి లబ్ధి ఉంటుందండి. రాజకీయపరమైనటువంటి లబ్ధి ప్రణీత్ రావుకు, ప్రభాకర్ రావుకు అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిన పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించవచ్చు. ఓ లొంగ తీసుకోవడం కోసం సినీ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళను బెదిరించవచ్చు. కానీ దీంట్లో ప్రధానంగా రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం ప్రణీత్ రావుకు, ప్రభాకర్ రావుకు ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఈ లబ్ధి పొందాలని భావించినటువంటి నేతలు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసం ఇప్పుడు ఆల్రెడీ సిద్ధమైపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది ఆ ఇద్దరు దొంగలు. సరే, ఏదేమైనప్పటికీ ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ మాత్రం సైలెంట్గా ఉండడమే మంచిదని చెప్పేసి పెద్ద ఆయన ఆదేశాలు ఇచ్చిండు. అందుకే ఎవరు కూడా మాట్లాడట్లేదు అనేది తెలుస్తూ ఉన్నది. ఇక